సీట్లలో మట్టికరించిన కాంగ్రెస్. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన రేవంత్ ప్రభుత్వం. 50,000కు పైగా ఉద్యోగాలిచ్చామని గొప్పలు. సర్కార్ మాయమాటలను నమ్మని పట్టభద్రులు. ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపు ఖాయం. ఎమ్మెల్సీ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరగడం అయింది. అందులో అంజిరెడ్డి గారు, బీజేపీకి సంబంధించిన వ్యక్తి అంజిరెడ్డి గారు గెలవడం జరిగింది. మరియు ప్రధానంగా బీజేపీ మరియు కాంగ్రెస్ ఇండిపెండెంట్ వ్యక్తికి తీవ్ర పోటీ జరగడం జరిగింది. దీనిలో మరియు తుది ఫలితంగా అంజిరెడ్డి గారు గెలవడం జరిగింది. అంటే గవర్నమెంట్ సంవత్సర కాలంలో మేము పూర్తిగా గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ అవకాశాలు ఇప్పించడం, మేమే ఎక్కువ స్థాయిలో వేసినామని చెప్పుకుంటే ఎందుకు వ్యతిరేకత వచ్చింది? ఒక 6,000 ఓట్లతోని ఓడిపోవడం జరిగింది. అంటే మీరు కార్పొరేట్ స్థాయి వ్యక్తిని పెట్టడం వల్ల మరియు ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తానని కూడా పావుల వంతు ఉద్యోగాలు వేయక నిరుద్యోగులు ఎక్కడికక్కడ మండిపడి బీజేపీకి ఓటేయడం జరిగింది. ఇది రాష్ట్రంలో జరుగుతున్న విద్యార్థులపై కక్షపూరితమైన విధానం. ఎలక్షన్ల ముందో మాట, ఎలక్షన్ల తర్వాత. ఎలక్షన్ల ముందో 2 లక్షల ఉద్యోగాలు వేస్తానని ఇప్పటి వరకు దానిలో పావుల వంతు కూడా పూర్తి చేయని స్థాయిలో గ్రాడ్యుయేట్ ఎలక్షన్లే వీరికి ఫలితాలు చెప్పడం జరిగింది. అంటే ఇంత వ్యతిరేకత ఏర్పడుతుంది. సంవత్సరన్నర కాలంలోనే కాంగ్రెస్ పార్టీ పైన విద్యార్థులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని తేటతెల్లమైంది. ఎందుకంటే సిట్టింగ్ స్థానమైన ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా గెలవడం జరిగింది. ఈరోజు అధికార పక్షంలో ఉండి కూడా గెలవలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. అంటే పరోక్షంగా విద్యార్థులు కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే పరిస్థితిలో లేరని తెలియజేస్తున్నాం. గ్రాడ్యుయేట్‌కు వారికి ఇచ్చిన హామీలను కూడా నిర్వహించకపోవడం వలన వ్యతిరేకత వచ్చి కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలమైందని తెలియజేస్తున్నాం. ఇది రాష్ట్రంలో జరుగుతున్న విధి విధానాలు.